అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ భూముల వ్యవహారంలో మేడం ఏం చేస్తున్నారు? అసలు ఏం చేయబోతున్నారు? సమస్య నుంచి ప్రభుత్వాన్ని బయటపడేస్తున్నారా లేక మరింత జట్లం చేయబోతున్నారా? మేడం మీటింగ్ల వెనక అసలు వ్యూహాలేంటి? తన చర్యల ద్వారా అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నారామె? ఎవరా మేడం? ఏంటా మీటింగ్ల కథాకమామిషు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. హైకోర్టు కేసు వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టులో తేలాల్సి ఉంది. సుప్రీంకోర్టుకి ఏం చెప్పాలన్న విషయంపై కసరత్తు చేస్తోంది అధికార యంత్రాంగం. కానీ మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 2 రోజులుగా ఈ భూముల వ్యవహారంపై వివిధ వర్గాలతో చర్చిస్తున్నారు. కంచగచ్చిబౌలిలో ప్రజా సంఘాలతో సమావేశం అయ్యారామె. అలాగే మంత్రుల బృందంతో 2 సార్లు భేటీ నిర్వహించారట. సచివాలయంలో ఆ మీటింగ్ నిర్వహించడంపై కూడా చర్చ జరుగుతోంది. అటు హెచ్సియులో పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ నాయకులతో కూడా మీటింగ్ పెట్టారట మీనాక్షి. ఎన్ఎస్యుఐ విద్యార్థులైతే భూములు తీసుకోవడాన్ని తప్పుబట్టినట్టు తెలిసింది. ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అని మొదట్నుండి వాదిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కానీ మొదట్లో ప్రచారం మాత్రం వేరుగా జరిగింది. యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం లాక్కుంటోందన్న ప్రచారంతో అలర్ట్ అయిన ప్రభుత్వ పెద్దలు ఆ భూములకు యూనివర్సిటీకి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించి సర్కార్కు యూనివర్సిటీకి మధ్య కుదిరిన ఒప్పంద పత్రాన్ని రిలీజ్ చేశారు. ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోయింది. ఆ 400 ఎకరాలు యూనివర్సిటీవి కాదని తేలిపోయాక పర్యావరణ వ్యవహారాలు తెరమీదికొచ్చాయి. ఆ భూముల్లో అరుదైన వృక్షాలు, వన్యప్రాణులు ఉన్నాయన్న అంశం మీద ఫోకస్ పెరిగింది. ఇక దానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించైతే చెప్పే పనే లేదు. అక్కడ జరుగుతున్న దానికి సోషల్ ప్రచారానికి సంబంధమే లేదన్న అభిప్రాయం బలపడుతోంది కొన్ని వర్గాల్లో. అసలు అలాంటి దుష్ప్రచారం వల్లే సమస్య తీవ్రమైందన్నది ప్రభుత్వ పెద్దల అభిప్రాయం. ఈ క్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్ని వర్గాల వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ సంప్రదింపులు జరుపుతున్నారట. ఆ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక కాంగ్రెస్ అధిష్టానానికి తుది నివేదిక ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీంతో నివేదికలో ఆమె ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఎలాంటి సూచనలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ భూముల్ని గ్యారంటీగా పెట్టి ప్రభుత్వం ఇప్పటికే 10,000 కోట్లు అప్పుగా తెచ్చిందట. అందుకే ముందుకు ఎలా వెళ్లాలన్న అంశం మీదే సర్కార్ ఫోకస్ ఉన్నట్టు తెలుస్తోంది. మీనాక్షి ఏఐసిసికి ఎలాంటి నివేదిక ఇస్తారు, ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తారా, ఏవన్నా సూచనలు చేస్తారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఏఐ వీడియోలతో అటు పార్టీ పెద్దల్లో కూడా ఈ విషయంలో సీరియస్ గానే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మీనాక్షి రిపోర్ట్, కోర్టు వ్యవహారాల గురించే మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అన్ని వర్గాలతో మీటింగ్స్ అయ్యాక మేడం ఏం చెప్తారు, ఏం చేస్తారో అని ఆసక్తిగా చూస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు.